ఏదైనా మనం మనసారా ఆరాధిస్తే కానీ అంత అందంగా అంత బాగా తీయలేం. ఒక్కసారిగా సోషల్ థీమ్స్ నుంచి ఇలాంటి పాటల చిత్రీకరణ వీటి గురించి మాట్లాడుతూ మనకి షిఫ్ట్ అవుతుంది. భగవంతుడి మీద మీకు ప్రేమ ఎలా కలిగింది సార్? అదే ఆరాధించడం అన్నా కదా, ఆరాధన ఎలా స్టార్ట్ అయిందని. ఆరాధన అంటే మామూలుగా ఊరికే ఒక కథ తీసుకుని తీసేయడం కాదు. భక్తిపరమైన ప్రధాన సినిమాలు అందులో భగవంతుడి గురించి అంటే ఎంతో ప్రేమిస్తే కానీ దేవుణ్ణి, ఆ దేవుణ్ణి ఆ రూపంలో మనం అంత బాగా తీయలేం. అంటే ఈ పర్టికులర్గా ఇప్పుడు ఓం నమో వెంకటేశ్వర అన్నమయ్యతో వెంకటేశ్వర స్వామి, రామదాసులో కూడా వెంకటేశ్వర స్వామి తత్వమే. ఇప్పుడు ఓం నమో వెంకటేశ్వర కూడా అదే. నాకు ఒక్కసారి నా యంగ్ డేస్కి వెళ్ళిపోతే నేను ఆలోచించాను, ఏంటి ఇంత కనెక్షన్ స్వామితో ఇంత కనెక్షన్ ఎలా వస్తుంది నాకు, ఎన్ని ప్లాన్ చేస్తే రాలా అట్లా తనగానే వస్తున్నాయి అనమాట. నేను ఆలోచిస్తే ఫస్ట్ నాకు గుర్తుండి, నేను వెరీ బ్యాడ్ స్టూడెంట్, చదువులో చాలా పూర్. తెలుగులో మటుకు 100కి 90 వచ్చేది. మిగతా వాళ్ళు కూడా నాతో రాపించుకునేవాళ్ళు అన్నమాట. ఈ మ్యాథ్స్ ఏ రోజు 10 రీచ్ అవ్వాలి నేను, 5, 9, 8 భయం అసలు మ్యాథ్స్. అయ్యో అదే మామూలు క్లాసుల్లో సరిపోతుంది. ఎస్ఎల్సీలో మటుగా మాకు ఎస్ఎల్సీ అని ఉండేది. ఇప్పుడు ఏమంటారు నాకు తెలియదు, 10th క్లాస్ అంటారు. 10th అంటాం సార్. ఇప్పుడు అది పాస్ అయితేనే ఎలిజిబిలిటీ ఫర్ గ్రాడ్యుయేషన్. సరే అప్పుడు అందులో మటుకు కంపల్సరీగా 35 రావాలంట మ్యాథ్స్కి. మినిమం 35 వస్తేనే అసలు మిగతా ఎన్ని వచ్చినా కూడా మ్యాథ్స్ 35 మినిమం ఉంటేనే పాస్ అవుతాడు. 10 మార్కుల లోపల జీవితం అంతా వచ్చినామంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 10 టచ్ చేయలేము. అలాంటి వాడికి 35 రావటం అసలు ఎట్టా సాధ్యం అనుకుని, సరే తిరుపతి మెట్లు ఎక్కటం, ఎక్కి మొక్కుంటే అవుతుంది, గుండిస్తే అవుతుంది, కొన్ని అప్పుడు వినేవాడిని. నేను నాకు గుర్తుండి ఫస్ట్ టైం అప్పుడు వెళ్ళినట్టున్నాను. ఎవరితో వెళ్ళానో గుర్తులేదు కానీ, బట్ ఎవరో ఫ్రెండ్స్తోనూ కలిసి నడిచెక్కాం. నడిచెక్కుతున్నప్పుడు ఎక్కేటప్పుడే అనుకున్నాను, అంటే చాలా డిఫికల్ట్ అని చెప్పి అలవాట్లేదు కదా మెటాస్లో. సరే ఎక్కేటప్పుడు స్వామి ఇక ఫర్దర్గా వస్తాను కానీ నడిచేది మటుకు నాకు ఓపిక లేదు, నేను నడాలనుకుంటా, క్షమించమని చెప్పేసి దర్శనం చేసుకుని, ఎలా దర్శనం చేసాను గుర్తులేదు. క్యూలో వెళ్ళి వచ్చిన తర్వాత పరీక్ష రాసిన తర్వాత కరెక్ట్గా 35 మార్క్సే వచ్చినాయి. జస్ట్ కావాల్సిన 35 మార్క్సే వచ్చినాయి, పాస్ అయ్యాయి అనమాట. మళ్ళీ వెంటనే ఈసారి బస్సులోనో దేంట్లో కార్లోనో ఎవరితో ఎట్టా వెళ్ళాలని గుర్తులేదు. వెళ్ళి ఫస్ట్ టైం గుండు అప్పుడు చేశాను టోటల్గా. అప్పుడు ఈ గడ్డం సిస్టంలో గడ్డం అప్పుడు డైరెక్టర్ అయిన తర్వాత పెంచడం మొదలెట్టాను. ఆ తర్వాత ఈ జ్యోతి ఫస్ట్ పిక్చరు బాబు నీకు గుర్తుంటే అందులో ఒక ఎపిసోడ్ కూడా కొండ మీద తీసాం. అప్పుడు కొండ మీద పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ పిక్చర్ కదా, స్వామి దగ్గర తీద్దాం, ఆ కొండలు కరువుసు ఇవన్నీ చేసి తీద్దామని అక్కడ. సో అలా ఫస్ట్ పిక్చర్కి స్వామివారితో కొండతో కనెక్షన్. ఆ ఫస్ట్ పిక్చర్ అంత బాగా అనుకున్నంత రిచ్గా ఉన్నా కూడా అనుకున్నంత బాగా ఆడకపోతే, సరే ఆయన ఉన్నాడు కదా మనకి 35 మార్క్స్ తెప్పించాడు అని చెప్పి ఒక మొక్కుందాం. ఈ సినిమా అయ్యే వరకు ముందు గడ్డం ఇచ్చేసి అప్పుడు గడ్డం పెంచడం మొదలుపెట్టాను. అంటే అప్పుడే అదే సినిమాతో ఈ మొక్కుతో సినిమా అయ్యే వరకు గడ్డం తీయనని చెప్పి మొక్కున్నాను. ఆ సినిమాకి జ్యోతికి విపరీతమైన పేరు వచ్చేసి అద్భుతం. తెలుగు చలనచిత్ర ఆకాశంలో కొత్తగా వెలిగిన ఒక నక్షత్రం అన్నట్టు బాగా మంచి అప్రిసియేషన్ వచ్చింది. వెంటనే వెళ్ళి స్వామి అక్కడి నుంచి అడిగిరావడం కాడి నుంచి మొదలైంది అనమాట. బిగినింగ్లో మొదలుపెట్టేటప్పుడు గడ్డం పెంచడం ఇవ్వటం ఇచ్చేది 2 సార్లు అన్నమాట. అది అనుకుంటే జరిగింది. ఇక నుంచి స్టార్టింగ్లో ఇవ్వటం, ఎండింగ్లో తీసేయడం, ఇచ్చేసి పెంచడం సినిమా అయ్యే వరకు, మళ్ళీ తీసేయడం అయ్యాక సినిమా. ఈ అడిగిరావడం అయిన తర్వాత ఏదో పిక్చర్కి ఒకసారి వెళ్ళాల్సి వచ్చింది. ఒక 2-3 తర్వాత మళ్ళీ
అంటే ప్రతి పిక్చర్కి వెళ్ళేవాడిని. ఆ ట్రిప్పులో ఎందుకో నేను ఒక్కడనే మిగతా వాళ్ళకి ఆ క్యూ చాలా ఎక్కువ క్యూ ఉంది. ఏం చేయాలి, వాళ్ళనేమో క్యూలో ఉండమన్నా నాతో వచ్చినాను. నేనేమో అంత క్యూలో అసలు తట్టుకోగలనా లేదా అని డౌట్ వచ్చి ఊరినే ట్రై చేద్దామని మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉంటుందిగా, సెక్యూరిటీ వాళ్ళు అంతా ఉంటారు కదా, మహాద్వారం ఉంటారు. ఇప్పుడు ఈవో వీళ్ళు తప్ప ఎవరో వెళ్ళకూడదు. అవునవును. అప్పుడు కూడా బట్ అప్పుడు కొంచెం లిబరల్గా ఉండేది అనుకో. నేనేం చేశాను, ఊరిని అక్కడ పోలీస్ గార్డ్ లాగా ఉన్నాడుతో ఏంది అన్నాడు మాట. నేను అక్కడే కూర్చున్నాను. ఏం లేదు, నేను అడిగిన డైరెక్టర్ని అన్నాను. ఫస్ట్ టైం నాకు సిగ్గేస్తుంది, అడిగిన డైరెక్టర్ అని చెప్పుకోండి. అట్నా నువ్వా, పద లోపల పద అని చెప్పి అంటే స్వామిని అడిగిన పేరు చెప్పి నాకు ఇప్పటికీ నవ్వు వస్తుంది. ఇప్పుడు టీటీ బోర్డు మెంబర్ని ఇట్లా దొంగతనంగా అడిగిరావు డైరెక్టర్ అని చెప్పి డబ్బులు ఇవ్వలేము. అంటే సినిమా హ్యాస్ గాట్ దట్ పవర్ దట్స్ ట్రూ సార్, అట్రాక్షన్ వాళ్ళకి. ఆ తర్వాత ఆ ప్రాసెస్లో అన్నమయ్య రావటం, అంకితం అవటం, రెగ్యులర్గా గడ్డం పెంచడం, ఈ సినిమాలు జరగటం, ఈ ఇంటర్వ్యూలు. సరిగ్గా ఈ సినిమా ముందు జరిగిన వంటర్స్ ఇంతమందికి చెప్పినట్టు సరిగ్గా ఈ సినిమా స్క్రిప్ట్ అనుకోవటం, ఓకే అవటం, టీటీడీ బోర్డు మెంబర్ అవటం. ఆ బోర్డు మెంబర్ అవటం కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. బోర్డు మెంబర్గా మీ బాధ్యతలు ఇంకోటి కూడా ఉంది. ఎస్సీబీసీ ఛానల్ని కొంచెం మంచి ప్రోగ్రామ్స్ చేసి కొంచెం బాగా భగవంతుడు బాగా రిలేటెడ్ చేయండి అని చెప్పి బాధ్యతలు అప్పచెప్తే, ఈ సంవత్సరం అంతా ఏంటంటే ఒక పక్కనేమో ఓం నమో వెంకటేశ్వర గురించి డిస్కషన్స్, దాని పాటలు, దాని షూటింగ్లు. ఎస్సీబీసీకి ఏమో ఇప్పటి నుంచో కోరిక స్వప్నం నాకు ఏంటంటే గంటల అంటే వాడు మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి మనం దగ్గరికి వెళ్ళి చూడగలుగుతున్నాం. గంటలు 20 గంటలు, 18 గంటలు, 10 గంటలు క్యూలో నుంచొని వాళ్ళేమో దూరం నుంచి స్వామిని చూసి క్షణం చూసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. గొప్ప గొప్ప సేవలన్నీ ఈ బుక్ చేసినా కూడా దొరకని డిమాండ్ ఉంది. మామూలుగా చూడలేరు, ఆర్థికంగా చూడలేరు, మామూలుగా చూడటానికి కూడా అంత అన్ని లక్షల మంది వస్తుంటే ఎంతమందికైనా ఆల్టర్నేటివ్గా ప్రొవైడ్ చేయగలరు. ఎట్లయినా వాళ్ళందరూ కూడా చూసేట్టు చేయాలని చెప్పి అన్ని సేవలు, అభిషేకం కానీ, తోమాల సేవ కానీ, అష్టదళపద్మం కానీ, ఎన్ని సేవలు కూడా హై క్వాలిటీ, హై డెఫినేషన్ నుంచి సినిమా కెమెరాతో తీపిచ్చి ఈ మధ్య నుంచే మొదలుపెట్టారన్నమాట. సుప్రభాతం ఎవ్రీడే వస్తుంది కదా. అవును. సుప్రభాతం మీనింగ్ కూడా చెబితే బాగుంటుంది. అవును, ఎందుకు చదువుకుంటున్నాం అసలు ఏమిటో తెలియాలి. మంత్రాలు మీనింగ్ కూడా తెలిస్తే ఇంకా భక్తి బాగా జనంలో పెరుగుతుందని చెప్పి దానికి డిజైన్ చేసి, అది ఒరిజినల్గా సిస్టమ్ ప్రకారం అక్కడ 3ంటికి చేస్తారని 3ంటికే వేయాలి. 3ంటికి చూసేవాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి ఏం చేస్తారు, సుప్రభాత వైభవం అని పేరు పెట్టి ఆ ప్లేస్లో అది అట్లాగే ఉంచి ఈ 5:30 to 6:30 2 లైన్లు చదవటం, దాని తాలూకు బొమ్మ వేసి దాని మీనింగ్ చెప్తూ చేసాం సుప్రభాత వైభవం. కూచిగారి చేత వేయించారు కదా సార్ బొమ్మలు. కూచిగారితో అద్భుతంగా చేశాడు, మీరు గారు అద్భుతంగా చేశారు. అదొక ప్రోగ్రాం చేశాను. శ్రీవారి సేవలు అని చెప్పేసి 7:30 to 8 ఒక్కో రోజు ఒక్కో సేవ. ఆ సేవ ఫుల్గా ఒక మంచి అద్భుతమైన పాటతో చూపించి ఆ తర్వాత ఏ సేవ ఎందుకు చేస్తారు అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్. సో ఈ విధంగా కొత్త ప్రోగ్రామ్స్తో పూజకు వేళ అనే ఒక ప్రోగ్రాం. సో ఈ సంవత్సరం అంతా ఎస్సీబీసీలో ఇప్పటి వరకు చూడని సేవలన్నీ సామాన్య మానవుడు కూడా చూసేటట్లు చేసే అదృష్టం కల్పించాడు వెంకటేశ్వర స్వామి. ఓం నమో వెంకటేశ్వర తీర్చడమే కాకుండా అన్లెస్ వాటి విశిష్టత కానీ వాటిని చూసే అవకాశం భక్తుల్లోకి వెళితే కానీ దాని ప్రభావం నిజమైన క్షేత్ర మహిమ కానీ, ఆ సినిమాలో కూడా క్షేత్ర మహిమ ఈ తరం వాళ్ళకి కలిగి వైకుంఠం ఎందుకైందని తెలియని వాళ్ళకి కూడా తెలిసేటట్టు ఒక పాట 9 minutes సాంగ్ ఒకటి అద్భుతంగా చేశాడు కిరవాణి, అది కూడా పెట్టించాం. సో
ఏ ఎడిట్ షూట్లోకి వెళ్ళినా, ఏ డిస్కషన్లోకి వెళ్ళినా, ఏది స్వామి చేసినా దర్శనమే. కూడా అది సినిమా అవని, ఎస్సీబీసీ ఛానల్ అవని, టీటీడీ బోర్డు మీటింగ్ అవని, ఏది జరిగినా కూడా వెంకటేశ్వర స్వామితోనే ప్రయాణం ఈ 1.5 year అలా కొనసాగుతూనే ఉంది. అది పర్టికులర్గా అన్నమయ్య ఎలా నిలిచిపోతుందో, రామదాస్ ఎలా నిలిచిపోతుందో, ఈ ఆతిరామ్ బావాజీ సినిమా కూడా అలా నిలిచిపోతుంది. అలాగే ఈ సేవలు అనేది పర్మనెంట్గా పర్మనెంట్ అసెట్. ఇది 3 భాషల్లో మరి డబ్ చేసాం. మళ్ళీ తెలుగే కాకుండా సేమ్ సేవలో తమిళ్లోను, కన్నడలో కూడా వచ్చేటట్టు. సో ఇదంతా కూడా నా పవర్ అనుకోను. వెంకటేశ్వర స్వామి ఒకేసారి ఆయన గురించే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆతిరామ్ బాబా అనే భక్తుడిగా ఎలా ఎంచుకున్నాడో అలా ఈ పనులనే నువ్వు చేయరా అని ఆయన నాకు అప్పచెప్పాడు అనే ఫీలింగ్. అండ్ నాకు అటువంటి అద్భుతమైన టెక్నీషియన్స్ కూడా దొరికారు దాన్ని చేయడానికి. అండ్ టీటీడీ యాజమాన్యంలో ఉన్న వాళ్ళందరూ ఎంతో సపోర్ట్ చేస్తూ మీరు చేస్తే అద్భుతంగా ఉంటుందని. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి సార్ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.